Mana mama prati weekend eto potadu cooking. Ibat isari matram turkapalli lone oka manchi thota set chesindu. ఇంకా తిరిగిన కడికిసలు వీడియో షురూ చేయి మావా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము ప్రీవియస్ వీకెండ్లో చేసిన రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో ఈ వీకెండ్ భాగంగా మేము ఒక చిన్న రెసిపీ చేయబోతున్నాం అనమాట. ఆ రెసిపీ పేరు ఏంటంటే చికెన్ స్ట్రిప్స్ విత్ చిల్లీ మయో సాస్ అనమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అలాగే మనతోటి మన శ్రీకాంత్ ఉన్నాడు, కెమెరా ఆపరేట్ చేస్తాడు. మీకు తెలిసి ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఆల్సో మనతో ఉదీప్ కూడా ఉన్నాడు అనమాట. సో నేను ఈరోజు రెసిపీ చేస్తాను. మన టీం ఉంది కదా, వాళ్ళు ఈ రెసిపీని రివ్యూ చేస్తారన్నమాట. టేస్ట్ చేసి ఎట్లుంది రెసిపీ అని కూడా చెప్తారు. సో ఎలాంటి ఆలస్యం లేకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్గా చిల్లీ మయో సాస్ అనే రెసిపీని రెడీ చేసాం. మేము ఒక 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటాం. దీనికి సగం వచ్చినట్టు యాడ్ చేసుకుంటాం. ఎస్, వీఆర్ గుడ్. సో ఈ క్వాంటిటీ మస్తు నాకు, ఎందుకంటే ఒక 4 మెంబర్స్కి ఎనఫ్ అది. ఓకే, సో నెక్స్ట్ నేను 2 స్పూన్స్ అనమాట, 2 స్పూన్స్ నేను సాస్ యాడ్ చేస్తున్నాను. ఇది టమాటో సాస్ అనమాట. ఓకే, 2 స్పూన్స్ టమాటో సాస్ యాడ్ చేసినాక నెక్స్ట్ నేను ఒక 1 టేబుల్ స్పూన్, అదే 1 స్పూను నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయబోతున్నాను అనమాట ఇందులో ఇప్పుడు. సో ఇది స్పూన్ అనమాట, నాట్ టేబుల్ స్పూన్. ఓకే, 1 స్పూన్ మొత్తం యాడ్ చేస్తున్నా చిల్లీ ఫ్లేక్స్. ఓకే, సో దీని తర్వాత నేను చిల్లీ పౌడర్, కారంని యాడ్ చేస్తున్నా. ఇది కూడా సేమ్ స్పూన్ అనమాట. కొద్దిగా స్పైసీ. యూ వాంట్ మోర్ స్పైసీయా? ఓకే, కొంచెమే లైట్ యాడ్ చేసిన. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ నీకు స్పైసీ ఇస్తాయి. సో ఫైనల్గా తగినంత ఉప్పు వేసుకున్నాం, తగినంత ఉప్పు. వీఆర్ గుడ్. ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ కొంచెం మనము ఒక హాఫ్ లెమన్ వేద్దాం. ఇలా సో ఫైనల్గా చిల్లీ మయో సాస్ ఈజ్ రెడీ. కమ్ ఆన్, షో టు ద కెమెరా. సో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు చికెన్ స్ట్రిప్స్ చేస్తున్నాం కదా, సో దానికైతే కరెక్ట్గా సూటబుల్ అయ్యేటివి సో బ్రెస్ట్ పీసులు అనమాట. సో మేమైతే 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఈ బ్రెస్ట్ పీసులు ఏవైతే 2 ఉన్నాయో సో కరెక్ట్ సూటబుల్ అనమాట. సో వీటిని ఇప్పుడు మనము స్లైసెస్గా కట్ చేసుకుందాం. ఇంత చిన్న చిన్న ఎందుకు మామ? స్ట్రిప్స్ మామ, ఇవి చిన్న చిన్న స్ట్రిప్స్. ఇవి పెద్ద ఉండవు, స్ట్రిప్స్ అంటే చిన్నగా ఇంతే సైజు కావాలి, ఒక చాక్ పీస్ లాగా చిన్నగా. ఎన్ని ముక్కలు చేసినావు చికెను? అరే చికెన్ స్ట్రిప్స్ రా, ఈ సైజులో ఉండాలి. అంతేనా? మీరు ముగ్గురం ఉన్నాం, ఏం సరిపోతుంది చెప్పు? అవును, అంతేగా.
మనమైతే చికెన్ని ఒక మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాము. సో అవే ఇవి చూడండి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఇందులో 2 బ్రెస్ట్ పీసెస్ కదా. సో ఒక బ్రెస్ట్ పీస్కి ఒక ఎగ్ వాడాలి. సో 2 వాడినాం కాబట్టి మనం ఇప్పుడు 2 ఎగ్స్ ఇందులో ఇప్పుడు బ్రేక్ చేసాం అనమాట. కారం యాడ్ చేసుకుందాం. ఇది వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను. సో ఇంకొంచెం స్పైసీ కావాలంటే యూ కెన్ యాడ్ సమ్ మోర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తా. ఓకే, అంతే 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేద్దాం, ఎక్కువ కాదు, కొంచెమే. అండ్ నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాం. కమ్ ఆన్ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసినాం. అండ్ దీన్ని కలిపేద్దాం ఇప్పుడు ఫస్ట్ మనము. ఓకే, సో మనం ఇప్పుడు కొంచెం సోయా సాస్ యాడ్ చేద్దాం. జస్ట్ 1 టేబుల్ స్పూన్ కూడా కాదు, దీంట్లో సగమే. ఎక్కువ అయిపోయింది, కొంచెం పక్కన వస్తాయి. వీఆర్ గుడ్. కలిపేద్దాం ఇంకా ఇది కూడా నీట్గా అంతా కలిసేటట్టు. సో ఇది ఇన్స్టెంట్ చికెన్ అనమాట. మనకి ఎలాంటి మ్యారినేషన్ అవసరం లేదు. ఇదివరకు మనము మ్యారినేషన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా చేసేది. బట్ ఈ రెసిపీకి అస్సలు ఎలాంటి మ్యారినేషన్ అలాంటి ప్రాసెస్ అవసరం లేదు. ఇన్స్టెంట్ మేకింగ్ అనమాట. మామ నువ్వు కేకా. సో హాఫ్ కప్ ఫుల్లో లేదు, ఓన్లీ హాఫ్ ఉందన్నమాట. హాఫ్ కప్పు మైదా పిండిని ఇందులో యాడ్ చేసి కలుపుదాం ఇప్పుడు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇందాక మైదా యాడ్ చేసినాము, ఇప్పుడు మాత్రం మనము కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాం అనమాట. సేమ్ అది ఎంత రేషియోలో ఇది కూడా అంతే రేషియో, ఇది కూడా హాఫ్ కప్. సో యాడ్ చేసి మంచిగా కలిపిద్దాం. మనము అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసినాము. సో స్ట్రిప్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనము మనకు పోర్టబుల్ స్టవ్ ఏదైతే ఉందో, సో ఇదే మన పోర్టబుల్ స్టవ్. దీన్ని యూజ్ చేసుకొని మనం దీన్ని ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని మనము ఇప్పుడు ఫ్రై చేద్దాం అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే విల్ స్టార్ట్ నౌ. ఎవ్రీథింగ్ కూడా రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా మనకైతే ఆయిల్ కావాలి ఈ ప్రాసెస్కి. సో ఇప్పుడు మనము కొంత ఆయిల్ అయితే తీసుకుందాము. ఆయిల్ అయితే మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఎక్కువ ఓవర్ హీట్ చేసినాం అనుకో ఏమైతుందంటే ఇది పైన చూడంగానే ఇమీడియట్గా గోల్డెన్ కలర్ అయిపోయి డార్క్ అయిపోవడం అలాంటివి జరుగుతుంది. బట్ లోపల మాత్రం ఉడకదు. సో బెటర్ ఏంటంటే ఈ ఆయిల్ మీడియం హీటెడ్ అయి ఉండాలి. సో స్లోగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే లోపల పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. గట్టికి స్మెల్ తినాలనిపిస్తున్నప్పుడే వేయంగానే ఇమీడియట్గా తీయకండి. ఒక 1 మినిట్ వరకు అలాగే ఉంచండి. ఉంచేసరికి ఏమవుతుందంటే దానికి ఏదైతే మసాలా మొదలైన రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చికెన్తోనే ఉంటాయి అన్నమాట. 1 మినిట్ కాకముందుకు అటు ఇటు తిప్పినాం అనుకో, దానికి ఉన్న అవన్నీ కూడా ఊసిపోతాయి అన్నమాట. 1 మినిట్ కాగానే ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట స్లోగా. ఓ సౌండ్ అదిరింది మామ. అన్నా స్మెల్ ఎట్లుంది?
వాసన గుమ్మ అంటుంది, మనసు జువ్వ అంటుంది. వెరీ గుడ్ డైలాగ్, ఎక్సలెంట్. వావ్, సో డెఫినెట్లీ ఇంకా అట్లనే ఉంటుంది. నాకు కూడా గుమ్మం అంటుంది. ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది సాయి. తొందరగా అయిపోతుంది, ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి డోంట్ వరీ, తొందరగా అయిపోతుంది. ఓకే, రైట్. మామ నాకు ఎప్పుడే తినాలి అనిపిస్తుంది, తొందరగా చెయ్యు. పదిహేను నిమిషాల తర్వాత దానికైతే చికెన్ స్ట్రిప్స్ అయితే రెడీగానే. యాక్చువల్గా చికెన్ స్ట్రిప్స్ అయితే ఇంకొంచెం సన్నగా ఉండాలి, బట్ ఫైన్, ఇవి కూడా ఒక కైండ్ ఆఫ్ చికెన్ స్ట్రిప్స్ షేప్ లాగానే ఉన్నాయి. అండ్ ఆల్సో సూపర్గా వచ్చింది. మన శ్రీకాంత్ తోటి ఇప్పుడు శ్రీకాంత్కి ఇది ఇచ్చి రివ్యూ చేయమంటాం అన్నమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే శ్రీకాంత్తో మనం రివ్యూ చేద్దాం ఈరోజు. ఈరా నాయన, నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. యా, యూ కెన్ గో హెడ్. ఇక్కడ చూడొచ్చు మీరు, చిల్లీ మయో సాస్ అండ్ చికెన్ స్ట్రిప్స్ విత్ సమ్ ఆనియన్స్. కమాన్. ఇప్పుడు మన శ్రీకాంత్ చేస్తాడనమాట. కమాన్ శ్రీకాంత్. చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే. సాస్, ఓ క్రంచీ ఫీలింగ్ సౌండ్ అయితే నాకు వచ్చింది, ఎక్సలెంట్. అదైతే బాబా విత్ ఆనియన్స్. హే, దట్స్ గుడ్ బ్రో. బాగుంది. సీరియస్గా బాగుంది. ఎక్సలెంట్. నాకైతే వారానికి ఒక టేస్ట్ చూపిస్తున్నావు సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. మామూలుగా లేదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్లీ శ్రీకాంత్, ఇంకా చాలా బాగుంది. డిఫరెంట్ రెసిపీస్ మనం ట్రై చేద్దాం శ్రీకాంత్. కరకరం అంటున్నాయి. సూపర్. ట్రై చేయి. యా, శ్రీకాంత్ ఇప్పుడు యూనో థమ్స్ అప్ కాంబినేషన్ కూడా యూజ్ చేస్తాడు అన్నమాట. చూద్దాం. యా, గో హెడ్ బ్రో. ఇట్లయితే టేస్ట్ హీట్ బాగుంది, సూపర్ ఉంది టేస్ట్ అయితే. థమ్స్ అప్ కూడా చూద్దాం. అదిరిపోయింది సార్ టేస్ట్ అయితే. లాస్ట్ టైం కంటే ఇంకా సూపర్. లాస్ట్ టైమే సూపర్ అంటే ఇది ఇంకా సూపర్. నైస్. సో మొత్తానికి అయితే థమ్స్ అప్ కాంబినేషన్ విత్ ఆనియన్స్, చిల్లీ, యా, చికెన్ స్ట్రిప్స్ విత్ సోయా సాస్. కాదు బాబా, అది ఏంది మామ, ఇది మయో. అది చిల్లీ మయో సాస్ అనమాట. అది మనం ప్రిపేర్ చేసిన ఆల్రెడీ చూపించినాం. యా, ఏదో ఒక సాస్, కానీ సాస్ కూడా మామూలు టేస్ట్ లేదు చెప్తున్నా కదా. ఇది యాడ్ చేసుకొని కొద్దిగా ఇది ఇట్లా కలుపుకొని డిప్ చేస్తే ఇట్లా మామూలుగా లేదు. శ్రీకాంత్ గాడు రివ్యూ ఖతర్నాక్ ఇచ్చాడు. సో ఇప్పుడు మన శ్రీకాంత్ ఇచ్చేసిండు, నెక్స్ట్ ఉద్దీప్ ఇస్తాడు. హౌ ద రివ్యూ, ఎట్లుందో ఫుడ్ అనేది. కమాన్ ఉద్దీప్, గో హెడ్. చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నా తిందామని. చాలా వాసన అయితే మస్తు వస్తుంది. ఒకసారి టేస్ట్ చేసి అయితే ఎట్లుందో. అదిరిపోయింది, మస్తు ఉంది, క్రంచీగా సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సక్సెస్ ఇన్స్టెంట్ అయితే బెస్ట్, ఇన్స్టెంట్లో బెస్ట్, ది బెస్ట్. శ్రీకాంత్ చెప్పినాడు, మంచిగా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్. థ్యాంక్ యూ సాయి ఫర్ ద డిష్. యా, ష్యూర్, డెఫినెట్లీ విల్. యా, నువ్వు కూడా ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. యా, దట్స్ గుడ్. నువ్వు కూడా పార్ట్ ఆఫ్ వీకెండ్లో ఈ డిషెస్ ట్రై చేస్తూ నువ్వు కూడా పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఉద్దీప్ భాయ్, థ్యాంక్స్ ఫర్ ద రివ్యూ. అన్న అయితే తింటుండు హ్యాపీగా. అగో సూపర్ అంట. మళ్ళా మన దగ్గర పోదాం, ఎందుకంటే ఆయన చేసింది ఆయనే కాబట్టి. సో డైలీ చేస్తుంటాడు అనుకో, బట్ బయటకు వచ్చి చేస్తే మామూలుగా ఉండదు కదా. ఒకసారి ఆయన కూడా టేస్ట్ చేద్దాం. సాయి, ఎట్లుందో చూడు ఒకసారి. సో వితౌట్ మయో సాస్ తింటున్నా, జస్ట్ సింగిల్ తింటున్నా. సింగిల్గానే అదిరిపోయినట్టుంది. బాగుంది సాస్ తోటి. మన చిల్లీ మయో సాస్తో ట్రై చేస్తా. మంచిగా డిప్ చేస్తున్నా. గుడ్ జాబ్ సాయి మామా. ఎట్లుంది సాయి? మాకైతే మంచి టేస్ట్ చూపించినావు. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ ఉంది, బాగుంది, చాలా బాగుంది డిష్.
హలో ఫ్రెండ్స్, సో మొత్తానికి ఈరోజు రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. మన 2 ఫ్రెండ్స్ చిల్ అయిపోయారు, బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు రెసిపీని. సో ఇంకా ముందు వచ్చే వీకెండ్స్లో కూడా మేము డిఫరెంట్ రెసిపీస్ అయితే మేము ట్రై చేస్తాం అండ్ మీకు కూడా ప్రాసెస్ ఎవ్రీథింగ్ చూపిస్తాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫర్ నౌ. బాయ్. ఓరి దేవుడా, మారి నాకు పెట్టలేదు ఈ చికెన్ స్ట్రిప్స్. సారే ఎన్నో అనుకుంటామన్నీ జరుగుతాయా ఆంటీ? అందరూ సాయి మామ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.